ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఒక మానవతావాది కాబట్టి, మానవవాది కాదు కాబట్టి, ఎస్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్, మానవవాది కాబట్టి నేను అడగాలి ఏంటంటే, ఈరోజు రాకెట్ లాంచర్ని కూడా ఒక ప్రయోగం చేయడానికి ముందు కానీ లేదంటే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక తిరుపతిలో వెళ్ళి అది అక్కడ పెట్టి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే విశ్లేషణకేమీ అవసరం కానీ అవకాశం కానీ లేదండి. వి జస్ట్ అబ్జర్వ్ ద వీక్నెసెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద సైంటిస్ట్స్. వాళ్ళు చాలా కష్టపడి, మామూలు విషయం కాదండి. క్రికెట్ బాల్ కొడితే అది 50 అడుగులో 100 అడుగులో దూరం పడితే దాన్ని బౌండరీ అనేసి అందరు చప్పట్లు కొడతారు. అదే ప్రతిసారి కొట్టలేరు. అట్లాంటిది 3 లక్షల కిలోమీటర్ల దూరంలో లేకపోతే 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహానికి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించడం అంటే ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా గొప్ప విషయమే. ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తున్నప్పుడు ఏమో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఆ వీక్నెస్తో సైన్స్ పూర్తిగా లేని సైంటిస్టులు చేస్తున్నది. భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు చూడండి, వాళ్ళు చేయలేదు ఇది. వాళ్ళు చేయకుండా కూడా ఆకాశంలోకి అంతరిక్షంలోకి శాటిలైట్స్ వెళ్ళినాయి. కొత్తగా ఉన్న బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, మాధవన్ నాయర్ గారు కానీ రాధాకృష్ణన్ గారు కానీ, వీళ్ళు చేస్తున్నది ఐ డోంట్ థింక్ దే సర్వీస్ రూల్స్ విల్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్. భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు ఉన్నారు కదా, సిఎన్ఆర్ రావు గారు, భారతరత్న ఇచ్చారు వారికి. ఆయన పబ్లిక్గా చెప్పారు కదా, సైంటిస్ట్ ఇలా చేయటం తప్పు అని. ఈ సైంటిస్టులందరికంటే పైన ఉన్న సైంటిస్ట్ గారే దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పారు. అంటే ప్రైవేట్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోయి ఒక దేవుడి కాళ్ళ దగ్గర పెట్టడం అన్నది రాంగ్. ఎందుకంటే సైన్స్ డస్ నాట్ రిక్వైర్ గాడ్. సైన్స్ రిక్వైర్స్ ఇస్ ఫార్ములాస్ అండ్ థియరీస్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్. అదంతా పక్కన పెట్టి చేయటము వీళ్ళ వీక్నెస్ అని మనకు అర్థమవుతుంది. చైనా ఉందండి, చైనా అన్న దేశము ఈజ్ ఎన్ ఏథియిస్ట్ కంట్రీ. ఎస్, దేశం ఏథియిస్ట్గా ఉండటం ఏంటి తప్పు. దేశానికి దేవుడి పట్ల అభిప్రాయం ఏంటి? ఇట్స్ రాంగ్. దేశం అన్నది ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ బౌండ్ బై లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. a కామన్ కరెన్సీ, కామన్ మెజర్మెంట్స్. ఆ దేశానికి దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంతో సంబంధం లేదు. సౌదీ అరేబియా మా దేవుడినే నమ్మాలి అని, ఈ దేశం అంతా ఆ దేవుడి కోసమే ఉందని పాకిస్తాన్ అంటాము, బంగ్లాదేశ్ అంటాము, రాంగ్. బట్ అటువంటి తప్పే చైనా కూడా చేస్తుంది. చైనాకి ఆఫీషియల్ పాలసీ ఏథియిజం. ఆ విషయాన్ని పక్కన పెడితే నాస్తిక దేశం అయిన చైనా శాటిలైట్స్ని పంపిస్తుంది కదా, పూజ లేకుండానే పంపిస్తుంది కదా, వెళ్తున్నాయి. ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ ఈజ్ లైక్ సెక్యులర్ కంట్రీ. ఫ్రాన్స్ అయితే ఎటువంటి నాస్తికత్వం లేదు, ఆస్తికత్వం లేదు, న్యూట్రల్గా ఉండి అది కూడా వెళ్తుంది. మనకేం తెలుస్తుంది దీనివల్ల? పూజ చేసినా చేయకపోయినా అది అంతరిక్షంలోకి వెళ్తుంది అని. పూజ కారణంగా వెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే రాకెట్కి ఫ్యూయల్ లేకుండా పూజ చేసి చూడాలి వెళ్తుందో లేదో. వెళ్ళదు కదా. సో ఇది మనుషుల యొక్క వీక్నెస్. నేను చాలా మందితో కూడా ఇలాంటి విషయాలనే జరిగిందా మీకు? ఆయనకి మీకు వచ్చిన మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి? అంటే ఆయనకి నాకు అంటానికి ఆయన పరిచయం లేదండి. ఆయన తీసిన సినిమా ఏది నేను ఇప్పటిదాకా చూడలేదు కూడా. సో వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ రియల్ వే. కాకపోతే బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్టు ఇంగ్లీష్లో, సార్ ఆర్ యూ ఎన్ ఏథిస్ట్ అంటే, ఎస్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ ఆయన అంటాము. అది 2-3 సార్లు చూడటము, ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను, నథింగ్ మోర్. ఒక వ్యక్తి నేను నాస్తికుడినంటే ఈయన మనవాడే అని నేను కావిలించుకునే మతతత్వపు భావన నాకు లేవు. అది మతంలో ఉంటుంది. ఈయన నా కులం అనో, ఈయన నా మతం అనో, నా నాస్తికుడనో, అందరూ డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇన్ లైఫ్. సో నేను 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను. ఫొటోసే కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించాను. నాకు కొంచెం చిరాకేసి
ఆయన గుడికి వెళ్ళినందుకు చిరాకేలా, అది ఆయన హక్కు. ఆయన గర్వ్ సే కహో హమ్ హిందూ హై అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం? నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి? ఇట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్. నాకు చిరాకు ఎందుకు వేసిందంటే, నువ్వు 3 రోజుల క్రితం నాస్తికుడిని అన్నావు అని, అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు రేపు నన్ను అంటారుగా, నువ్వు నాస్తికుడిని అంటున్నావు, నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు. అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట. ఓకే. సో యు బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్. నేనున్నాను, నిజానికి నేను గుడికి వెళ్తాను, ప్రార్థనకు కాదు. ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి, శిల్పకళా సౌందర్యాన్ని. నేను తిరిగినన్ని మసీదులు, చర్చిలు, గుళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు. నేను నిజంగా ఎగ్జాజరేషన్ కాదు. ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్, మాన్యుమెంట్, ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి, ఆస్వాదించటానికి, అబ్బురపడటానికి. See, religious belief and other beliefs have had such power on human creativity and skill that it developed these marvelous examples of what the human is capable of. ఇదంతా మన వారసత్వమే. సో వీ మస్ట్ సెలబ్రేట్ ఇట్. కొబ్బరికాయ కొట్టను, పూజ చేయను అనేది తప్పిస్తే, ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను. ఐ రిమైన్ అవుట్ సైడ్. ఐఎమ్ ఏ విజిటర్, ఐఎమ్ ఏ గెస్ట్. ఓకే. ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం, ఉత్సాహం ఉంది. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను. సార్, అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఒకానొకప్పుడు, అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చెయ్యని రోజుల్లో, ఒక 20 ఏళ్ల క్రితం మాట, నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరూ పంపించకుండా దానంతటా అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి, లేదంటే అలా ప్రచారం జరిగిందనండి. చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు. కరెక్ట్గా చెప్పాలి, అది జ్యోతి అందరికీ కనిపించదు, అది కొంతమందికి కనిపిస్తుంది, నియమనిష్టలతో వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది మనుషులు పెట్టేదే, ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి అలా వెలుగుతుంది, ఒక మనిషే పంపిస్తాడు, మనిషే తీసేస్తాడనే విషయం తర్వాత తెలిసింది. ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తారంటే ఇందులో మీ వాదన ఏంటి? ఇందులో యాక్చువల్లీ ఈ గుడితో ఒకటి కంప్లీట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను అదే అంటున్నాను. ఐ గో దేర్ టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్. రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకుని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు, అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. అలాంటప్పుడు నాస్తికుణ్ణి అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే మాలాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ప్రార్థన చేయటానికి వెళ్ళాం కదా. ఇప్పుడు నేను వాస్తుని నమ్మను, మీరెవరు చూడనప్పుడు నేను వాస్తు పండితుడికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను అన్నదానికి వాల్యూ ఉండదు కదా. అట్లానే ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు అని చెప్పటం అనమాట. బియాండ్ దట్ నథింగ్ ఎల్స్. ఆయన అయన్ ర్యాండ్ ఫాలోవర్ని, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ బై హర్ అని కూడా అన్నారు. మరి అయన్ ర్యాండ్ ఏమో స్ట్రాంగ్ ఎథీస్ట్. ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు, షీఈ్ ఎ స్ట్రాంగ్ ఎథీస్ట్. మరి నేను ఎథీస్ట్ అంటున్నారు, అలాగే అయన్ ర్యాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు. మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ అంటే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చెప్తున్నా ఆయన వింటాడో కూడా తెలియదు, ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్. ఆయనకి చెప్పట్లా, పబ్లిక్కి చెప్తున్నా. నేను అటువంటి నాస్తికుడిని కాదు. నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని, ఆ మాట చెప్పటానికి. కాకపోతే అయ్యప్ప స్వామి విషయంలో ఆల్రెడీ మీడియా అంతా చూపించేసింది కదా, సో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. సో ఒరిజినల్గా మనిషి ప్రవేశపెట్టేది దీపం అనేది, అంతేనండి? అంతే కదా. అంతే కదా. రెండింటిని చూడటానికి వెళ్తారు. ఒకటేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వెలిగించే ఇది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది అని చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు. కొత్తగా నేను చెప్పేది ఏంటి? అవునండి, అవును. సో దట్ ఈస్ డన్. రెండో వెలుగు ఏదైతే ఉందో నక్షత్రం అన్నది ఎక్కడి నుంచే నాకు అనిపిస్తుంది.
మీరు కేరళ వెళ్ళక్కర్లా ఆ నక్షత్రం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టే మంట చూడటానికి అక్కడికి వెళ్ళాలి. కానీ రెండో వెలుగు ఏదైతే ఉందో అది నక్షత్రం. నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే భూమి మీద ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, ఎటు చూడాలో తెలవాలంతే. బట్ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు. ద జనరల్ డిస్కషన్ అబౌట్ అయ్యప్ప టెంపుల్, అయ్యప్ప టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క టెంపుల్కి ఆడవాళ్ళని రానియట్లేదు. మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఆడవాళ్ళు వెళ్తున్నారు, రాణిస్తున్నారంటారా? ఫర్ ఆల్వేస్. సో పాయింట్ టు నోట్ హియర్ ఈజ్ శని సింగనాపూర్ ఆలయం లాగానే అన్ని హిందూ దేవాలయాలు ఆడవాళ్ళకి నిషేధం లేదండి, కొన్ని దేవాలయాల్లోనే ఉంది. ఈ నిర్ణయం టెంపుల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం. సో టెంపుల్ బోర్డులో మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. వేరే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆడవాళ్ళని రాణిస్తున్నారు కేరళలోనే. అట్లాగే వేరే హిందూ టెంపుల్స్కి రాణిస్తారు. మీరు తిరుపతి వెళ్తే రాణిస్తారు కదా. సో అక్కడికి దేవుణ్ణి చూసుకోవటానికి నన్ను రానిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అనే కదా దేశాయ్ గారు లేడీ, ఆవిడ ఫుల్ పేరు మర్చిపోయాను నేను, ఆవిడ యాజిటేషన్ అంతా అంతే కదా. నేను హిందువుని, ఈ దేవుడు నా దేవుడు, నన్ను వెళ్ళనివ్వండి, ఆవిడ అడిగింది అది. డిస్క్రిమినేషన్ అన్నది సమాజంలో వైడ్ స్ప్రెడ్గా ఉంది. టెంపుల్లో కూడా దాన్ని తీసుకురావటాన్ని ఆపాలి. ఆపిన మేరకు ఆ మతం మానవీకరణ చెందుతుంది. ఇట్ బికమ్స్ మోర్ హ్యూమన్. ఇప్పుడు పాత డిస్క్రిమినేటరీ, ఎక్స్ప్లాయిటరీ సోషల్ స్ట్రక్చర్, సిస్టమ్స్, వాల్యూస్ నుంచి మనం పైకి వెళ్తే పాత అన్ఎగ్జామిన్డ్ క్లెయిమ్స్ ఆఫ్ నాలెడ్జ్ నుండి ఎగ్జామిన్డ్ అండ్ వెరిఫైడ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ వైపుకు మనం వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్. ప్రగతి అంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానానికి, ఆధునిక విలువలకి మన జీవితాన్ని, మన నమ్మకాలని, మన భావాన్ని అనుసంధానం చేసుకోవటం. ప్రోగ్రెస్ ఈజ్ సింప్లీ దట్. సత్యాన్వేషణ అంటే ఏమిటి? ఇప్పుడు మనం సత్యం అని మాట్లాడుతూ ఉంటాము, అందరికీ కదా ట్రూత్ కావాలి అని. ట్రూత్ అన్నది వాస్తవానికి సంబంధించింది. ఇట్స్ నాట్ ఎ మెటఫిజికల్ కాన్సెప్ట్. దానికి రకరకాల రంగులు పూసి దాన్ని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రూత్ ఈజ్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాడు ఎంఎన్ రాయ్ గారు. ఇట్ ఈస్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? సైంటిఫిక్ మెథడ్లో వస్తుంది. ఊహతో మొదలైనా కూడా అది వెరిఫై చేసి ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ కావటానికి ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని ఇదంతా మనం ఫాలో అయితే మానవ హక్కులే మన మోడర్న్ నైతికత, సైన్సే మనల్ని సత్యం దగ్గరికి తీసుకెళ్ళేది. నీ సైన్స్కి అన్నీ తెలుసా? నీ సైన్స్ చచ్చిపోయిన మనిషిని బతికిస్తుందా అని ప్రశ్న వేస్తారు. సరే, మతంతో బతికించు. ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, రోజుకి 1,50,000 మంది చచ్చిపోతున్నారు కదా ప్రపంచం అంతా. మతంతో ఒకరిని బతికించు అంటే ఇది ఒక మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. నీ సైన్స్ బతికిస్తుందా? చచ్చిన మనిషిని సైన్స్ బతికించదు, కానీ చచ్చిపోతున్న మనిషిని చావకుండా కాపాడే అవకాశం సైన్స్కే ఉంది, మతానికి లేదు. ఈ డిస్టింక్షన్ అంటే మనం ఏది నమ్ముతున్నామో ఆ విషయాల పట్ల కొంత టైం ఇచ్చి ఆలోచన చేయటం అన్నది మనం చేయట్లేదు. నేను ఒకటే అంటాను, నువ్వు ఏ ఛాలెంజ్ అయితే సైన్స్కి ఇస్తున్నావో నీ మతానికి, నీ దేవుడికి ఇవ్వు. దే విల్ ఆల్సో నాట్ బీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద పాయింట్. మనిషి చాలా గొప్పవాడు. మనిషి ఏం అచీవ్ చేశాడు అని అంటే ఒకసారి మన చుట్టూ చూసుకుంటేనే తెలిసిపోతుంది. ఈ గొప్పగా ఎదిగిన మనిషి ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో చూసుకుని ఆ అడ్డంకుల్ని మనం ఇన్ ఎ ఫ్రెండ్లీ వే కెన్ వీ రిజాల్వ్ ఇట్, చిక్కుముడిని కొంచెం లూజన్ చేయొచ్చా, కెన్ వీ గో ఫార్వర్డ్. దట్ ఈస్ అ వే ఆఫ్ ప్రోగ్రెస్. దట్ ఈస్ అ వే ఆఫ్ రిఫార్మ్. రిఫార్మ్ ఇన్ సోషల్ ప్రాక్టీస్, రిఫార్మ్ ఇన్ థింకింగ్ యాజ్ వెల్. సత్యం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం మానవ విలువలకి అనుసంధానం చేయగలిగితే దెన్ యూ గెట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ మానవవాదం. మనిషి యొక్క వాదం మానవవాదం, దేవుని యొక్క వాదం మతం.
నేను అనేది నేనేదో పెద్ద కొత్తగా చెప్తుంది ఏం కాదు, ఇదొక పెద్ద భావ పరంపర. ఇది గ్రీస్లో కానీ భారతదేశంలో కానీ ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న భావ పరంపర. అది మన హెరిటేజ్, మన వారసత్వం. ఇది హ్యూమన్ సెంటర్డ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ యాక్షన్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ట్ అరౌండ్ ద హ్యూమన్. అంటే ఇదేంటి, మీకు నాస్తిక సొసైటీ కావాలా అని కొంతమంది సడన్గా అడిగేస్తారనమాట. అంటే వాళ్ళకి భయం వేసింది నేను చెప్పింది. మానవ హక్కులు లేనిది మానవవాదం లేదు. నువ్వేమి నమ్ముతావో చెప్పేది మానవవాదం కాదు. నీకు నువ్వు ఆలోచించుకోమని చెప్పి దానికి స్వేచ్ఛ కావాలని చెప్పేదే మానవవాదం. ఇప్పుడు ఎంతసేపు మానవవాదులను చంపుతున్నారే కానీ మానవవాదులు ఎవరిని చంపట్లేదే. అంటే వీళ్ళేదో కట్టడి చేస్తున్నారు, వీళ్ళకేదో నియంతృత్వం కావాలని ఉంది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు అనుకున్న భయానికి కొన్ని బేసిస్ ఉన్నాయి. ఏమిటి అని అంటే కమ్యూనిస్టు నిరంకుశత్వ పాలన, కమ్యూనిస్టు నియంతృత్వం అన్నది ప్రపంచవ్యాప్తంగా మనం కొంతకాలం చూసాం. ఆ కమ్యూనిజం మానవవాదం కాదు, అదొక పొలిటికల్ ఐడియాలజీ. ఇప్పుడు వాళ్ళు నాస్తికులు అన్నమాట నిజము చాలా వరకు, కానీ వాళ్ళు మానవవాదులు కాదు. మార్క్స్ మానవవాది, కానీ కమ్యూనిస్ట్ పార్టీతో ఒక నియంతృత్వం తీసుకొచ్చి దాన్ని నడపాలి అని చేస్తున్న ప్రయత్నాలు మానవవాదంతో ఎలా పొసుగుతాయి? ఇట్స్ నాట్ లింక్డ్ ఎట్ ఆల్. సో ఆ కన్ఫ్యూజన్ partly because they associate atheism with communism. కమ్యూనిజము క్లాస్ డివిజన్స్ వాటి గురించి, అలాగే ఒక వర్కింగ్ క్లాస్ ఎట్లా అధికారంలోకి రావాలి, డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ కావాలి అంటున్నారు, మళ్ళీ నియంతృత్వమే కావాలంటున్నారుగా. అదేలా? మానవవాదం స్వేచ్ఛ కావాలని అంటుంది. ద మెథడ్ ఆఫ్ హ్యూమనిజం is the struggle of ideas, not of classes, not of castes either. It is about ideas. మానవ పురోగతి, మానవ ప్రగతి అన్నది భావాల సంఘర్షణ ద్వారా మనం పైకి వెళ్తాము అని చరిత్ర చెబుతుంది. అలాగే జరుగుతుంది కూడా. కమ్యూనిజం ఫెయిల్ అయింది ఎందుకు అంటే దాని థియరీలో పసలేదు కాబట్టి, వాస్తవానికి సంబంధం లేదు కాబట్టి, స్వేచ్ఛ మీద ఆధారపడి బిల్డ్ చేసిన సిస్టమ్ కాదు కాబట్టి. అందుకనే కమ్యూనిజంలో ద స్టేట్ విల్ విదర్ అవే అని అన్నారు. అంటే రాజ్యం వెళ్ళిపోతుంది అని. వెళ్ళలేదుగా, ఇంకా గట్టిగా ఉంది రాజ్యం. అసలు రాజ్యం వెళ్ళటం ఏంటి? ఎందుకు వెళ్ళాలి రాజ్యం? ద స్టేట్ ఈజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ. అది లేకుండా ఎలా ఉంటాము? మీరు ఇందాక నన్ను అడిగారు చూడండి, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ పవర్. పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్లో ద వైడెస్ట్ డిఫ్యూజన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనిషి యొక్క సావరెనిటీ, సర్వసత్తాకత ఎలా ఉండాలి అంటే ఒక డైలీ కంటిన్యూవల్ రెఫరెండం లాంటి సిచ్యువేషన్ ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ డిసైడ్. ఎందుకంటే నా తరపున ఇంకెవరో ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటే అది ఘోరం అయిపోతుంది. We should be able to exercise our sovereignty on a regular basis. స్విట్జర్లాండ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒక రెఫరెండం ద్వారా జరుగుతాయి. మోడర్న్ టెక్నాలజీని హార్నెస్ చేసి ఒపీనియన్ పోల్ లాంటి డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు వాళ్ళ. ఫర్ దట్ వీ నీడ్ పీపుల్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ డెమోక్రాటిక్ వాల్యూస్. మన సమాజంలో డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నవి ఫర్మ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందరూ ఏమనుకుంటారు, డెమోక్రసీ అంటే మనం 5 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో, అమెరికా అయితే ఎంతమంది ఉన్నారు ఈ సైడ్న, ఎంతమంది ఆ సైడ్ ఉన్నారు లెక్క పెట్టేస్తే డెమోక్రసీ అని. నో, దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ డెమోక్రసీ. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ? ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ సాలిడారిటీ. ఒకప్పుడు ఫ్రెటర్నిటీ అనేవాళ్ళు, అంటే బ్రదర్హుడ్. మరి సిస్టర్హుడ్ లేదా? కాబట్టి సాలిడారిటీ ఆఫ్ ద హ్యూమన్స్. ఇదంతా కూడా ఒక ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయ్యే ఐడియాస్. సైన్స్, rationalism, humanism and democracy belong together, bound by human values.
లీడింగ్ టు హ్యూమన్ సాలిడారిటీ. వీటిల్లో ఒకటే నాకు కావాలి మిగతాది వద్దు అని అనుకున్నప్పుడు ఇవాళ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామిక దేశం అని అంటున్నాము, మరి మనం హ్యూమన్ రైట్స్ ఇండెక్స్లో ఫస్ట్లో ఉండాలిగా. 146లో ఎందుకున్నాము, 150లో ఎందుకున్నాము, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఎందుకున్నాము? బికాస్ డెమోక్రాటిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు, అలాగే సైంటిఫిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. చేయొచ్చు, వేరే దేశాలు చేసినాయి. ఒకప్పుడు భారతదేశంలో సైంటిఫిక్ కల్చర్ కొద్ది మందిలో మనం చూసాం. అది యూనివర్సల్గా చేస్తే మన దేశాన్ని ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు 134 కోట్ల మంది ఉన్నాము, వాళ్ళల్లో 65% మంది 35 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు. అంటే ఈ దేశంలో 65-70 కోట్ల మంది బిలో 35 ఉన్నారు. దే ఆర్ ద యూత్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఆఫ్ దిస్ కంట్రీ. వీళ్ళందరికీ ఆలోచన శక్తి ఇచ్చి, సైన్స్ ఇచ్చే స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఇచ్చి, డెమోక్రాటిక్ వాల్యూస్ ఇన్ ఎ రియల్ స్పిరిట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ దేశాన్ని ఎవడూ ఆపలేడు. ఆ వర్క్ ఈజ్ ఎ రెనెసాన్స్ వర్క్, పునర్వికాసం. ఈ పునర్వికాసంలో ఇండియన్ సొసైటీ విల్ రీజువెనేట్ ఇట్ సెల్ఫ్, బేస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ డ్రీమ్ ఆఫ్ ఫ్రీడమ్ and guarantee those freedoms by rights. Underpinning them is human values. ఈ విజన్ని డెవలప్ చేయటానికే మానవవాదుల యొక్క కృషి. దాంట్లో అప్పుడప్పుడు ఒక ఆస్ట్రాలజర్తోనో ఒక వాస్తు ఎందుకు అనంటే దిస్ మేక్స్ గుడ్ టెలివిజన్. ఇప్పుడు నాకు బీపీ లేదు అన్న వ్యక్తిని నీకు ఉన్నది అని నిరూపించటం, ఇట్ ఈస్ డ్రామా ఆన్ టెలివిజన్. ఒక సెలబ్రిటీ అని అందరూ అనుకునే ఒక హై ప్రొఫైల్ జ్యోతిష్యుడు దండం పెట్టి నాకు జ్యోతిష్యం రాదు, నేను చెప్పేదంతా తప్పు అని, అప్పటి వరకు చెప్పినవన్నీ తప్పు అని నిరూపణ అయినాక తలొంచుకుని వెళ్ళిపోవటం అన్నది ఈజ్ ఎ డాజ్లింగ్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెలివిజన్ ఇన్ ద వరల్డ్, నాట్ సింప్లీ ఇన్ తెలుగు ల్యాండ్. మీరు జీవిత ఆశ ఏం పెట్టుకున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్ ఫైనలీ? ఏం చేద్దాం అనుకుంటున్నారు? My goals always shift. They are personal goals and social goals. ఈ టెలివిజన్ యొక్క డ్రామా ఇవి సడన్లీ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్. 4వ తరగతి 5వ తరగతి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇట్లాంటి భావనలే ఉండేవి. ఆ మధ్యలో ఆ మ్యాథ్స్లో 100 ఇప్పించమని దేవుణ్ణి అడిగే మధ్యలో ఆ చిన్న గ్యాప్ తప్పిస్తే ఇట్ వాజ్ బ్రాడ్లీ దిస్. సో ఈ గోల్ అన్నది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ అండి. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? డెస్టినేషన్ ఇదేమన్నా ఒక టూరిస్ట్ విజిట్ కాదు కదండి. లైఫ్ ఈజ్ అ జర్నీ. ఇప్పుడు ఒక తత్వవేత్త, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ పరీక్ గారు ఒక మాట అన్నారు, డెమోక్రసీ అన్నది, ఫ్రీడమ్ అన్నది ఈజ్ నాట్ ఎ గోల్. అది ఒక టార్గెట్ కాదు, ఒక డెస్టినేషన్, అదొక మార్గం అన్నాడు ఆయన. ఏ మేరకు నువ్వు ఈ మార్గంలో నడుస్తావో ఆ మేరకు యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అని అన్నాడు ఆయన. ఫైనల్గా ఎక్కడికో వెళ్ళి పండు తెచ్చుకోవటం కాదు, చెట్టు ఎక్కటంలోనే ఉన్నది మొత్తం, పండు చేతికి అందకముందే. As you walk the path of freedom, of humanism, of democracy, of human rights, you are achieving it. To the extent you have walked, you have achieved it. Atla anamata. So, I don't have a particular goal. Personal ga konni financial objectives untayi. Family ga konni ideas untayi. Correct. Avandarki undayi. Kakapothe how to make this world better than when you came into it. మనం పుట్టినప్పుడు ఉన్న ప్రపంచం కంటే మనం వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం డిఫరెంట్గా ఉందా, బెటర్గా ఉందా? ఆ బెటర్గా ఉన్న ప్రపంచానికి మనం ఏమన్నా చేశామా? ఎంతసేపు ఎవరో చేసిందాన్ని అనుభవించటమే జీవితం అయిపోయింది కదా. ఆయన ఎవరో ఎలుకల బోన్ కనిపెట్టాడు, ఇంకెవరో దోమలకు కూడా బోన్ కనిపెట్టారు.
అవి మనం ఎంజాయ్ దోమల బోన్ ఉంటుందో లేదో కానీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో టెలివిజన్ కనిపెట్టారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో భూమి గురించి చెప్పారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో ప్రాణాలు ఇచ్చారు ఫర్ అవర్ అండర్స్టాండింగ్, వీఆర్ ఎంజాయింగ్. ప్రాణాలు ఇవ్వాల్సినంత కాదు కానీ వాట్ కెన్ వీ డూ అండ్ వాట్ హ్యావ్ వీ డన్ టు రేజ్ ద లెవెల్ ఎట్ విచ్ సొసైటీ ఈజ్ లివింగ్ ఈజ్ ఐ థింక్ అ పార్టిసిపేటివ్ కాంట్రిబ్యూషన్. నేనేదో తురం ఖాన్ని నాకు అన్నీ తెలుసు అన్న చిల్లర మాటలు లేకుండా లివింగ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టాకింగ్ అబౌట్ దెమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఉందా? మనం స్కూల్ పెడితే ఎవరు చేస్తారండి? కాదు సార్, మన స్కూల్లోనేమో పిల్లల్ని కొట్టాలి అంటే ఇప్పుడు చట్ట ప్రకారం నేరం, కానీ పిల్లల్ని కొట్టాలి, హోంవర్క్ ఇవ్వాలి, తిట్టాలి, దూషించాలి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని స్ట్రెస్ పెట్టి ప్రాణాలు పోయేటట్టుగా చేస్తున్న వ్యవస్థ ఉన్నది చూడండి. పేరెంట్స్ అందరూ అక్కడే ఎందుకు చేర్పిస్తున్నారు? ఇప్పుడు సాడ్లీ సూసైడ్ జరిగినప్పుడు యాజమాన్యాలను తిడుతున్నారు. ఇదంతా తెలిసే పేరెంట్స్ అక్కడ చేర్పిస్తున్నారు కదా. వీళ్ళకు కూడా ఒక రోల్ ఉంది. అంటే పిల్లాడికి మార్కులు బాగా వస్తే ఇంజనీరింగ్ మెడిసిన్లో చేరితే మంచి కట్నం వస్తుంది దగ్గర నుంచి ఈ క్యాల్కులేషన్స్ వేసుకుని సినికల్గా పిల్లల్ని దాంట్లోకి పంపిస్తున్నారు. అందుకని ఇట్లా ఉంది. బట్ దట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ పార్ట్. మనం స్కూల్ పెడితే స్వేచ్ఛగా ఉండాలని చెప్తాము. ఏంటి మీరు పిల్లల్ని కొట్టరా అంటారు, తిట్టరా అంటారు. అంటే కొట్టడం తిట్టడమే ఎడ్యుకేషనల్ మెథడాలజీ అనుకునే ప్రిమిటివ్ కండిషన్స్ చాలా చోట్ల ఉన్నాయి. నా మిత్రుడు సీనియర్, వారు చనిపోయారు, ఆయన వివేక విద్యాలయం అని చీరాల్లో స్కూల్ పెట్టారు. నేను అప్పుడు ఫ్రెంచ్ టీచింగ్ అది మొదలుపెట్టాను. నాకు కొన్ని ఐడియాస్ ఉండేవి టీచింగ్లో. మెయిన్గా స్టూడెంట్కి పాఠం రాకపోతే తప్పు స్టూడెంట్ది కాదు టీచర్ది అన్నది నా ఇది. ఓకే, నీకు లెక్కలు రాలేదా, నిన్నుగా తిట్టాల్సింది టీచర్ని, సరిగ్గా చెప్పలేదు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ విల్ ఆల్వేస్ బీ విత్ ద లెర్నర్, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ లెర్నింగ్, ఆఫ్ సమ్వన్ నాట్ గెటింగ్ ఇట్, విల్ మీన్ ద టీచర్ హ్యాస్ నాట్ డన్ సంథింగ్ రైట్. సో టీచర్ని బాధ్యులు చేయాలి మనం. అలాగే హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి? మరి క్లాస్లో చేసింది ఏంటి? నువ్వు స్కూల్ అయిపోగానే పిల్లలు ఆడుకోవాలబ్బా, ఇలా హోంవర్క్ చేయటం ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ అంటాం ఏంటి, అయ్యో నాకు రేపు టీచర్ మళ్ళీ తిడతాడంటాం ఏంటి. ఇప్పుడు పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అని అనుకుంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన ఎగ్జామినేషనిస్టు. ఐఐటీలో ఎట్లా సీటు రావాలని పిల్లల్ని తిట్టటము, ఫోర్స్ చేయటము, పాఠాలు చెప్పటము. వారి దగ్గరికి పాఠాలకు వెళ్ళిన మా కుటుంబంలో దగ్గరగా ఉన్న ఒక మెంబరు ఆయన తిట్లకి మనం ఇవాళ సూసైడ్ ఎందుకు చేసుకోము అనిపిస్తుంది అని ఆయన అన్నాడనమాట. అది ఎడ్యుకేషనా? అంటే ఒకరి క్లాసులో కూర్చుంటే క్లాస్ తర్వాత ఇంత హ్యూమిలియేషనా, నేను బతికుండాలా అని అనుకోవటమా? దొంగల్ని పట్టించటం వేరు, పిల్లలు దొంగలు కాదు కదా, నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కదా. చాలా ప్రిమిటివ్గా, కోయర్సివ్గా ఉన్న సిస్టంలో మనం ఉన్నాం. సో అంచా బాపారావు గారి వివేక విద్యాలయంలో పిల్లల్ని మేము కొట్టము అంటే తల్లిదండ్రులు వచ్చి దెబ్బలాడారండి. మీరు కొట్టకపోతే ఎట్లా వస్తాయి పిల్లలకి పాఠాలు అని, 25 ఏళ్ల క్రితం సంగతి. తర్వాత టీచర్లని మీరు హోంవర్క్ ఇవ్వటానికి లేదు, చెప్పిన పాఠం ఇచ్చిన ఎడ్యుకేషను, విద్య, నాలెడ్జ్ అంతా ఆ 45 నిమిషాల్లోనే నువ్వు క్లాస్ ప్రిపేర్ అవ్వు అని చెప్పిన కారణంగా టీచర్లు అటెటా హోంవర్క్ ఇవ్వకపోతే ఎట్లా, నేను కోపడకపోతే ఎట్లా అని రెసిస్ట్ చేశారు. ట్రై చేసి 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 విసిగిపోయి ఆ స్కూల్ని టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా మార్చారు. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ have not found good support from the general public. అలా అని జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్స్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ సక్సీడెడ్ లార్జ్లీ. బర్టన్ రస్సెల్ గారి ఐడియాస్తో ఇన్స్పైర్ అయ్యి పెట్టిన స్కూల్స్ హ్యావ్ డన్ వెల్. సమ్మర్ హిల్ స్కూల్ ఉంది ఇంగ్లాండ్లో. అక్కడ పిల్లలకి పనిష్మెంట్ ఉంటుంది, నాట్ ఫిజికల్ పనిష్మెంట్, బట్ పనిష్మెంట్ ఈజ్ డిసైడెడ్ బై ద స్కూల్ కమ్యూనిటీ. మన స్కూల్లో ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఫలానా పిల్లవాడు కానీ ఫలానా టీచర్ కానీ ఈ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేశారు.
సో మనం ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని పిల్లలు డెమోక్రాటిక్గా డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఎ కమ్యూనిటీ ఆఫ్ లెర్నింగ్. ఒక కమ్యూనిటీ కూర్చుని మనం వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ లైక్ దిస్. వాట్ ఎ మార్వెలస్ థింగ్ అండి. ఇప్పుడు సోక్రటీస్ చుట్టూ అందరూ కూర్చుని వాద సంవాదాలు చేయటం కానీ, మనము ఆశ్రమ వ్యవస్థ అని మనం అనుకుంటున్న గురుకుల వ్యవస్థ కానీ ఇనీషియల్గా మేబీ ఇలా అయిందేమో. ఎందుకంటే వాద సంవాదాలు, గురువు గారు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ ఆన్సర్లు చెప్పటం, వీళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ ఆన్సర్లు చెప్పటం, ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం, లేదంటే ఐ హ్యావ్ మై ఓన్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని వెళ్ళిపోవటం. ఒకప్పుడు గ్రీక్ సివిలైజేషన్ ఇస్ అ మార్వెలస్ వన్. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థింకింగ్, ఆర్గ్యుమెంటేషన్, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అనకూడదు కానీ సెటైర్లు వేసుకోవటం. తర్వాత జెనోఫినస్ అనే ఆయనకి సోక్రటీస్ మీద కోపం వస్తే ఆయన నాటకం రాసేవాడు, సోక్రటీస్ని క్యారెక్టర్ చేసి దాంట్లో. అంటే ద ఇంటలెక్చువల్ లైఫ్ ఆఫ్ దట్ సివిలైజేషన్. అటువంటి కండిషన్స్ని మనం రీక్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ థింగ్. అది నేను ఎలా చేయగలుగుతానండి? నేను ఐ మీన్ ఇండివిజువల్. నేను నా కుటుంబాన్ని, నా బిడ్డని నేను మోడర్న్గా పెంచడం అన్నది మై ప్రైమరీ పర్పస్ అండ్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ద చైల్డ్స్ మదర్. ఒకళ్ళదే కాదు కదా, ఇద్దరిది. ఇంతవరకు చేస్తేనే గొప్ప. ఒక స్కూల్ అన్నప్పుడు ఫైనాన్షియలీ కూడా, ఇప్పుడు ఇవాళ స్కూల్ పెట్టాలంటే చూడండి, ఇవాళ 20 మంది పేరెంట్స్ కట్టే స్కూల్ ఫీజుతో కొత్త స్కూల్ పెట్టచ్చు, అంత హైగా ఉన్నాయి స్కూల్ ఫీజ్. సో ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ థింగ్. ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ అయిపోయింది అది. అంటే నా స్కూల్లో స్మార్ట్ బోర్డ్ ఉందా, నా స్కూల్లో ఒక కంప్యూటర్ ఉందా, ప్రొజెక్టర్ ఉందా, ఇవి హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. స్కూల్లో పిల్లల్ని ఆలోచించుకొనిస్తున్నారా అన్నదే మెయిన్ థింగ్. నేను స్కూల్ పేరు చెప్పను కానీ మానవ హక్కుల గురించి మాట్లాడటానికి ఒక స్కూల్కి వెళ్ళాను. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండి. 6వ తరగతి పిల్లలు, 6వ తరగతి అంటే 10-11 ఏళ్ళ పిల్లలు. వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని నేను అడిగాను. ఈ ప్రశ్న నేను పెద్దవాళ్ళని అడిగాను, నేను కాలేజీలకు వెళ్ళినప్పుడు అడిగాను, టీచర్ ట్రైనింగ్ నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, యూనివర్సిటీలో కానీ ఎట్ వేరియస్ లెవెల్స్. ఇదే ప్రశ్న వేస్తాను. చాలామంది చాలా కష్టపడతారండి. మానవ హక్కులు అంటే, మనిషి అంటే తెలిసావదుగా వీళ్ళకి, మరి మనుషుల హక్కుల గురించి ఎట్లా మాట్లాడతారు? మీరు ఎప్పుడైనా మానవ హక్కులు అనగానే అన్ని రైట్స్ అయినా అండి, డ్యూటీస్ ఉంటాయండి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి అని ఒక బిక్కమొఖం వేసుకుని మాట్లాడుతూ ఉంటారు. రైట్స్ గురించి చెప్పురా అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడటం ఎందుకు అని అంటే, ఒక అథారిటేరియన్ స్వేచ్ఛ లేని సమాజంలో వీళ్ళు పెరిగారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు హక్కు అన్నా భయపడతారు. రెస్పాన్సిబిలిటీస్ అంటారు. డ్యూటీస్ యొక్క యుగం అయిపోయి హక్కుల యుగంలోకి వచ్చాము. డ్యూటీస్ యొక్క యుగం ఏమిటి అని అంటే, సమాజం పట్ల, రాజ్యం పట్ల, దేవుడి పట్ల, ఆఫ్టర్ లైఫ్ పట్ల, ఉన్న లైఫ్ వదిలేసి ఆఫ్టర్ లైఫ్ పట్ల నీ డ్యూటీస్ అన్నీ ఇవి అని పుట్టినప్పటి నుంచి చెప్తున్నారండి. బతుకున్నప్పుడు ఇది అవుతుంది, చచ్చాక అది అవుతుందని చెప్తున్నారండి, భయపెడుతున్నారండి, బెదిరిస్తున్నారండి. వాళ్ళకి స్వేచ్ఛా ప్రపంచం తెలీదు. అందుకని నేను చాలామందిని అడిగినప్పుడు దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ మానవ హక్కులు అంటే ఏమిటి అని. ఒక పాప అండి, స్కూల్లో 6వ తరగతి పాప, చాలా చక్కగా దేనికోసమైతే నేను ఇంకెవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదో అది మానవ హక్కు అని చెప్పిందండి. అబ్బాబా, నా బిడ్డ అయితే ముద్దు పెట్టుకునేవాడిని. ఎంత బాగా చెప్పింది, ఎంత మంచి నిర్వచనం. సంథింగ్ ఫర్ విచ్ యూ డు నాట్ హ్యావ్ టు సీక్ పర్మిషన్. నేను బతకటానికి, నేను ఆరోగ్యకరంగా బతకటానికి, నేను ఆరోగ్యకరంగా ఆలోచించుకోవటానికి, జ్ఞానం పొందటానికి, సమాచారం అందుకోవటానికి, వీటి ఆధారంగా నా ఆలోచనని, నా హేతువుని, నా మనస్సాక్షిని వాడుకుంటూ నా అభిప్రాయాన్ని చెప్పటానికి ఎవరి పర్మిషను అక్కర్లేదు. వాటినే మానవ హక్కులు అంటాము.
ఇవి మత విలువలు, దేవుడి విలువలు ఆధారంగా నిర్మించబడేవి కాదు, మానవ విలువల ఆధారంగా నిర్మించబడతాయి. ద బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ థింకింగ్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. ఈ మానవ విలువల్లో క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఉంది, సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఉంది, డెమోక్రాటిక్ పర్స్యూట్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఉంది. ఇవన్నీ ఎంఎన్ రాయ్ గారు చెప్పి వెళ్ళిపోయారండి, కొత్తగా చెప్పేది ఏం లేదండి. ఆయన కూడా ఈ భాషలో చెప్పాడు కానీ ఆయన మొదటిసారి ఏం చెప్పింది కాదండి. ఈ మానవవాద భావ పరంపర ఏదైతే ఉందో దాంట్లో భగత్ సింగ్ వస్తారు, దాంట్లో బర్టన్ రస్సెల్ ఉంటాడు, దాంట్లో అంబేద్కర్ గారు ఉంటారు, దాంట్లో మానవుల యొక్క స్వేచ్ఛ కోసం బతికిన వాళ్ళు కానీ ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానీ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్లో వీళ్ళందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ట్రెడిషన్. ప్రశ్న వేయాలి, ప్రశ్నతోనే మన నాగరికత ముందుకు వెళ్తుంది అన్నది సైన్స్ యొక్క దృక్పథం. సమాధానంతోనే బతకాలి అన్నది మతం యొక్క దృక్పథం. ద క్వశ్చన్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ సైన్స్, ద ఆన్సర్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ రిలిజన్. అందుకనే నా పవిత్ర గ్రంథంలో ఉన్నదే నిజము, నేను అది మార్చుకోను, మార్చుకోమంటే చంపేస్తాను అంటుంది మతం. అరే ఈ ప్రశ్నకి కొత్త జ్ఞానంతో కొత్త సమాధానం చెప్పుకోవచ్చురా, రండిరా అని మాట్లాడుకునేది సైన్స్ దృక్పథం. ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఆటోక్రాటిక్, ఆఫ్ డిక్టేటటోరియల్ యాటిట్యూడ్ ఇన్ థింకింగ్, దిస్ ఈస్ ద క్లాష్. దిస్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్. ఒకటి మాత్రం అర్థమైంది సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. ఎందుకంటే పాపం మీకు మధ్యాహ్నం భోజనం లేకుండా ఆల్మోస్ట్ 6 hours అయింది మనం కూర్చుని. కాంట్ బిలీవ్ ఇట్. రియలీ అరౌండ్ 11:30 కూర్చుంటే నౌ ద టైమ్ ఈజ్ 4:30. It has been a pleasure talking to you. Really